నల్గొండ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం నీడలో ఉన్నాయి. చెత్తా చెదారం కూడా తీసేవారు లేని పరిస్థితి. ఇక డ్రైనేజీల కంపు కామన్. కనీస సౌకర్యాలు కూడా లేవని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారీ దవాఖానాల్లోని అపరిశుభ్ర వాతావరణం రోగులను మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తుంది. హాస్పిటల్ ఆవరణలోని డ్రైనేజ్ లీకేజీలు, చెత్తా చెదారం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి ప్రతీకలన్న పేరు సార్థకం చేస్తున్నాయి. జనాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇది నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ చెత్తా చెదారంతో నిండిపోయింది. ఆరోగ్యం కోసం వచ్చే రోగులు తిరిగి రోగాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంతో నానా అవస్థలు పడుతున్నారు జనం. ఆసుపత్రి ఆవరణలో డ్రైనేజీ లీకేజీలు, చెత్తా చెదారం, కంపు కొడుతున్న వార్డులతో రోగుల బాధలు వర్ణనాతీతం. మంచి వాతావరణం ఉంటే రోగికి సగం ఉపశమనం ఉంటుందంటారు. కానీ ఆ వాతావరణం ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. స్వచ్ఛ భారత్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా జిల్లాల్లో మాత్రం అధికారులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నారని ఆగ్రహిస్తున్నారు జనం. అయితే ఆరోగ్య కేంద్రాలుగా ఉండాల్సిన హాస్పిటల్స్ అపరిశుభ్ర వాతావరణంతో అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్వచ్ఛ భారత్ చేయాల్సింది గల్లీలు, ఢిల్లీల్లో కాదని ఇలాంటి హాస్పిటల్స్ లోనే అంటున్నారు జనం. స్వచ్ఛ భారత్ను సఫాయి కార్మికులతో అనుసంధానం చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు ప్రజలు.